ప్రస్తుతం మనం నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇటీవల పరీక్షలలో అడిగిన నర్మదా నది అనేది ఏ రాష్ట్రం నుండి ఏ ప్లేస్లో పుట్టడం జరిగింది? ఈ నది అనేది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టింది. ఇది తర్వాత గుజరాత్, మహారాష్ట్రాలలో కూడా ప్రవహిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదుల గురించి తెలపండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సాధారణంగా లోహిత్ మరియు సుబాన్సిరి అనే నదులు ప్రవహిస్తాయి. బ్రహ్మపుత్ర నది చైనా నుండి అరుణాచల్ ప్రదేశ్లోకి యు ఆకారంలో ప్రవహిస్తూ వస్తుంది. గువాహటి పట్టణం అనేది ఏ నది ఒడ్డున ఉన్నది? ఇది ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఎక్కడ ఉన్నది? ఇది వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్నది. దీనిని సుందర్బన్ డెల్టా అని పిలుస్తారు. ఈ సుందర్బన్ డెల్టాలో మడ అడవులలో సుంద్రి అనే వృక్షాలు ప్రముఖమైనవి. భారతదేశంలో అతిపెద్ద లాగూన్ అని దేనిని పిలుస్తారు? చిలక సరస్సును భారతదేశంలో అతిపెద్ద లాగూన్ అని పిలుస్తారు. ఇది సముద్ర జలాలు మరియు నదీ జలాలు కలిసి ఉండడం వల్ల దీనిని లాగూన్ అని పిలుస్తారు. భారతదేశంలో సాధారణంగా ఎటువంటి నదులు ఎస్చ్యూరీని ఏర్పరుస్తాయి? సాధారణంగా పశ్చిమ వైపుకు ప్రవహించే నదులు అనగా నర్మదా, తపతే వంటి నదులు ఎస్చ్యూరీని ఏర్పరుస్తాయి. అదేవిధంగా తూర్పుకు ప్రవహించే గోదావరి, కృష్ణ, గంగ, బ్రహ్మపుత్ర లాంటి నదులు డెల్టాలను ఏర్పరుస్తాయి. సాధారణంగా గంగా నది ఎక్కడ నుండి ప్రారంభమైనట్టు చెబుతారు? గంగా నది దేవప్రయాగ వద్ద భాగీరథి మరియు అలకనంద అనే పాయలు కలవటం వల్ల గంగా నది ప్రారంభమైనట్టు చెబుతారు. ఇది ఈ ప్రాంతం వద్దే ఉత్తరాఖండ్లోని మైదానాలలోకి వస్తుంది. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో గుండి ప్రవహించే నది ఏమిటి? లూని అనే నది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ప్రవహిస్తుంది. మన దేశంలోని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో సైజ్ ప్రకారం డిక్రీజింగ్ ఆర్డర్ని బట్టి చెప్పండి. నర్మదా, తరువాత తపతి, తరువాత మాహి, తరువాత సబర్మతి నదులు సైజ్ ప్రకారం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, అనగా పెద్దవాటి నుండి చిన్నవాటికి ఉంటాయి. హోషంగాబాద్ అనే పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది? హోషంగాబాద్ అనే పట్టణం సాధారణంగా సబర్మతి నది ఒడ్డున ఉన్నది. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఎక్కడ ఉన్నది? భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట హీరాకుడ్ డ్యామ్. ఇది ఒడిశా రాష్ట్రంలో మహానదిపై నిర్మించబడి ఉన్నది. శారో ఆఫ్ బెంగాల్ అని ఏ నదిని పిలుస్తారు? శారో ఆఫ్ బెంగాల్ అని హూగ్లీ నదిని పిలుస్తారు. అస్సాం దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. మన దేశంలో అమర్కంటక్ కొండలలో పుట్టిన నదుల పేర్లు చెప్పండి. నర్మదా మరియు సోన్ అనే నదులు మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టాయి. మన దేశంలో లక్నో ఏ నది ఒడ్డున ఉన్నది? గోమతి నది ఒడ్డున. అయోధ్య అనేది
సరయూ నది ఒడ్డున ఉన్నది. కోల్కతా అనేది హూగ్లీ నది ఒడ్డున ఉన్నది. అలకనంద మరియు పిండారా నదులు కలిసే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? కర్ణప్రయాగ్ అని పిలుస్తారు. అలాగే రుద్రప్రయాగ అని అలకనంద మరియు మందాకిని నదులు కలిసే ప్రాంతాన్ని, విష్ణుప్రయాగ్ అని ధౌలిగంగా మరియు అలకనంద నదులు కలిసే ప్రాంతాన్ని, నందప్రయాగ్ అని అలకనంద మరియు నందాకిని నదులు కలిసే ప్రాంతాలను పిలుస్తారు.